విహారి తనను కాపాడిన బామ్మ మనవరాలికి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పి లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడే లక్ష్మి వెనక్కి తిరిగి కూర్చొని బాబుకి పాలు తాగిస్తూ ఉంటుంది. ఇక విహారీని చూడగానే బామ్మ, బాబు నీకు ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే, పర్వాలేదు బామ్మ, బాగానే ఉంది, మీ మనవరాలికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, బాగుంది బాబు, 12 మగపిల్లాడికి మా మనవరాలు జన్మనిచ్చిందని చెప్పి బామ్మ అంటూ ఉంటే విహారీ చాలా సంతోషపడతాడు. బామ్మగారు, ఈ విభూతి శివయ్యకు అభిషేకం చేసి తీసుకువచ్చిన విభూతి, ఇది బాబు నుదుటిన పెడితే చాలా మంచిదని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి, బామ్మ, బాబుకి బొట్టు ఆయన్నే పెట్టమని చెప్పు అని అంటూ ఉంటుంది. విహారీ సంతోషంగా బాబుకి బొట్టు పెట్టి తన మెడలో ఉన్న చైన్ తీసి బాబు మెడలో వేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మగారు, ఉండనివ్వండి, బాబు చాలా ముద్దొస్తున్నాడు అని చెప్పి, ఏరా బుజ్జి కన్నా, నీకు నా చేతిని విడిచిపెట్టాలని లేదా అని చెప్పి విహారీ బాబు చేయి పట్టుకొని అంటూ ఉంటే, ఆ మాటలు విని లక్ష్మి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. బాబు చాలా అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, బాబుది వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా, అందుకే అంత అందంగా ఉన్నాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సరే బామ్మగారు, బాబు జాగ్రత్త, నేను వస్తాను, నన్ను నా ప్రాణాన్ని కాపాడినందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నన్ను క్షమించండి విహారీ గారు, మీ కళ్ళ ముందే మీ వారసుడున్నాడు, కానీ ఇప్పుడు ఈ బాబుని మీకు నేను అప్పగించలేను. అంబిక అమ్మగారు, మీకు బాబు పుట్టాడన్న విషయం తెలిస్తే బాబుని బతకనివ్వరు, చంపేస్తారు. అందుకే మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బాబుని నేనే కంటికి రెప్పలాగా కాపాడుతాను. పెంచి పెద్ద చేసి వాడికి ఊహ తెలిసిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోవైపు సహస్ర దగ్గరున్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర పాప ఏడుస్తుంటే, అలా చూస్తావేంటి, పాలు పట్టించు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమున, మీరంతా కూడా బయటకు వెళ్ళండి, సహస్ర దగ్గర నేను ఉంటాను అని చెప్పి పద్మాక్షి సహస్ర దగ్గర ఉండి అందరినీ కూడా బయటకు పంపించేస్తుంది. తరువాత డాక్టర్ అక్కడికి రావడంతో, డాక్టర్, ఇప్పుడు బిడ్డకు పాలు ఎలా అని చెప్పి అంటూ ఉంటే, సహస్రకు పాలు పడలేదని చెబుదాము, డబ్బా పాలు నేను రాసిస్తాను, వెంటనే అవి తెప్పించండి, పాపకు పట్టించండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. తరువాత సహస్ర పద్మాక్షితో, అవునమ్మా, పాప చాలా ముద్దుగా ఉంది, ఎవరి కూతురు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకెవరి కూతురు, ఆ లక్ష్మి కూతురు అని చెప్పి, ఆ లక్ష్మికి పుట్టిన బిడ్డ అని పద్మాక్షి చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది, ఈ బిడ్డ లక్ష్మికి పుట్టిన బిడ్డనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే, అవునే, ఆ లక్ష్మికి పుట్టిందంటే ఖచ్చితంగా ఈ బిడ్డ నీ బిడ్డ అయి ఉంటుంది, కాబట్టి ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, రేపెప్పుడైనా ఆ లక్ష్మికి ఈ విషయం తెలిసి బావ దగ్గరికి వచ్చి నిజం చెప్పేస్తే ఎలా అమ్మా, మన మోసం బయటపడిపోతుంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అవునే, నువ్వు చెప్పింది నిజమే, రేపెప్పుడైనా ఆ లక్ష్మికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా అది బిడ్డ కావాలని గోల చేస్తూ విహారీకి నిజం చెప్పేస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ బిడ్డ ఎప్పటికీ నీ కూతురుగానే పెరగాలంటే, నీ గురించి నిజం బయటపడకుండా ఉండాలంటే ఆ లక్ష్మి ఈ భూమి మీద ఉండకూడదు, ఈరోజే దాని చావుకి ముహూర్తం పెట్టానని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. త్వరగా ఆ పని చేసేయమ్మా, ఇక మీదటైనా బావకి నాకు ఎటువంటి అడ్డు ఉండకూడదు, ఈ బిడ్డ ద్వారా అయినా బావ నేను ఒకటి కావాలి,
కలకాలం సంతోషంగా ఉండాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, నీ సంతోషం కంటే ఈ ప్రపంచంలో నాకు ఏది ముఖ్యం కాదే, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి పద్మాక్షి నేను ఇప్పుడే వస్తానుండు అంటూ బయటకు వచ్చిన తర్వాత ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. చూడు, నీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించాను, దాని పేరు లక్ష్మి, అది హాస్పిటల్లో ఐసీయూ రూమ్ దగ్గర ఉంది, ఎలాగైనా సరే దాన్ని ఈరోజే చంపేసే, దాన్ని చంపేసిన తర్వాత 20 లక్షలు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. తప్పకుండా మేడం, తప్పకుండా మీరు చెప్పిన పని చేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక అలా రౌడీ లక్ష్మిని వెతుక్కుంటూ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంకి లక్ష్మిని డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తూ ఉండడంతో బామ్మ లక్ష్మి ఇద్దరూ కలిసి హాస్పిటల్ నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆ రౌడీ లక్ష్మి వాళ్ళను వెంబడిస్తూ ఉంటాడు. దీన్ని హాస్పిటల్లో చంపేద్దామని అనుకున్నాను, ఇదే బయటకు వస్తుంది, ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి అని ఆ రౌడీ లక్ష్మి వాళ్ళను వెంబడిస్తూ ఉంటాడు. లక్ష్మికి అనుమానం వచ్చి ఆ రౌడీ వైపు చూస్తుంది. గతంలో కూడా అతను తనని చంపాలని ఒకసారి ప్రయత్నించడంతో ఇతను ఆ రోజు నా మీద దాడి చేయాలనుకున్న అతనే కదా, మరి ఇప్పుడేంటి మళ్ళీ నన్ను వెంబడిస్తున్నాడు, అంటే మరొకసారి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడా, నా కొడుకు కోసమైనా నేను బ్రతకాలి, నాకేం కాకూడదు అని చెప్పి లక్ష్మి బామ్మ వాడెవడో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు, త్వరగా వెళ్దాం పదబమ్మ అని చెప్పి అలా లక్ష్మి బామ్మతో కలిసి బాబుతో కలిసి పరిగెడుతూ ఉంటుంది. కొంత దూరం పరిగెత్తిన తర్వాత బామ్మ బాబుని ఎత్తుకొని, నువ్వు ఎక్కువ దూరం పరిగెత్తలేవు కాబట్టి బాబుతో పాటు నువ్వు ఇక్కడే ఉండు, నేను అతన్ని డైవర్ట్ చేస్తానని చెప్పి లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి పరిగెడుతూ ఉంటే ఆ రౌడీ కూడా వెనకాల నుండి పరిగెడుతూ ఉంటాడు. ఇక అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత లక్ష్మికి ఆ రోజే డెలివరీ అవ్వడం వల్ల ఎక్కువ దూరం పరిగెత్తలేక కుప్పకూలిపోతుంది. అలా లక్ష్మి కుప్పకూలిపోయిన తర్వాత అతను ఎంత దూరం అని పరిగెడతావే, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి కత్తి పట్టుకొని లక్ష్మిని పొడవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. వద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. ఇక రౌడీ కత్తి పట్టుకొని లక్ష్మి కడుపులో పొడవబోతూ ఉండగా అప్పుడే అక్కడికి విహారీ వస్తాడు. ఆ లక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకొని చేతిని విరిచేస్తాడు. లక్ష్మి, ఇన్ని రోజులు నన్ను ఒంటరి వాడిని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి, నన్ను వదిలేసి ఎలా వెళ్ళాలనిపించిందని చెప్పి విహారీ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆ రౌడీ విహారీని పొడవబోతూ ఉంటే విహారీ గారు అని లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అతన్ని చితక్కొట్టి అక్కడి నుండి తరిమి కొడతాడు. ఆ తర్వాత బామ్మ బాబుని ఎత్తుకొని అక్కడికి వస్తుంది. బాబు, ఏ జన్మలో మన మధ్య ఏ బంధం ఉందో, నిన్న నా మనవరాలు నీ ప్రాణాలు కాపాడింది, ఈరోజు నువ్వు నా మనవరాలి ప్రాణాలు కాపాడావని చెప్పి అంటూ ఉంటే, అంటే రాత్రి నన్ను కాపాడింది నా లక్ష్మి అన్నమాట అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు, నా మనవరాలు నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, తెలియటం ఏంటి బామ్మ, తను నా కనక మహాలక్ష్మి, నేను అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన నా భార్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. విహారీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. బాబు, ఇన్ని రోజులు నా మనవరాలిగా ఉన్న సిరి నీ భార్య లక్ష్మి అని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు పుట్టిన వేళ విశేషం, ఏదో కారణం వల్ల దూరమైన మీ ఇద్దరు మళ్ళీ ఒకటయ్యారని చెప్పి ఈ బాబే మీ ఇద్దరిని ఒకటి చేశాడంటూ బామ్మ బాబుని విహారీ చేతిలో పెడుతూ ఉంటుంది. ఇక అలా విహారీ బాబుని ఎత్తుకొని, లక్ష్మి
వీడు మన కొడుక అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అవును విహారీ గారు, మీ ప్రతిరూపం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది లక్ష్మి. ఇక మీదట నిన్ను నా నుండి ఎవరు కూడా దూరం చేయరు. వీణ్ణి నా వారసుడిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని చెప్పి రాలక్ష్మి వెళ్దామంటూ విహారీ లక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. మరి మొత్తానికి ఆ విధంగా బాబీ లక్ష్మిని విహారిని ఒకటి చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.